So, students, we are discussing about earthing and grounding. Earthing and grounding. మీకు తెలుసు కదా ఎర్తింగ్ అంటే ఏంటి? మనం మొత్తం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఒక బిల్డింగ్ ఉంటుంది, లేకపోతే ఒక కంపెనీ ఉంటుంది. అన్నిటికీ సేఫ్టీ కోసం. సేఫ్టీ అంటే ఏమవుతుంది అంటే జనరల్గా లోపల ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు కానీ, ఎక్కడైనా వైరు ఇన్సులేషన్ పోయినప్పుడు కానీ ఏం చేస్తుంది అంటే అది బాడీకి టచ్ అయ్యి మన బాడీ ముట్టుకోగానే ఏమైతుంది, షాక్కి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఇదొక అవకాశం. రెండోది ఏంటంటే ఏదైనా పిడుగు పడ్డప్పుడు కానీ అప్పుడు ఏమైతుంది, హై వోల్టేజ్ వస్తుంది, అది బిల్డింగ్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. సో అప్పుడు ఏం చేస్తామంటే మనకి ఎర్తింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే గ్రౌండింగ్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ మెషిన్ని మనం ఎర్త్ చేస్తే దాన్ని ఏమంటారు, గ్రౌండింగ్ అంటారు. జనరల్గా పవర్ సిస్టంలో కూడా సబ్ స్టేషన్లలో కంపల్సరీ ఏముంటుంది, ఎర్తింగ్ ఉంటుంది. ఎర్తింగ్ చేస్తేనే ఏమైందంటే 3 ఫేజ్లలో వోల్టేజ్ అనేది ఏమంటారు కాన్స్టాంట్ ఉంటుంది, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. గ్రౌండింగ్ వల్ల ఎర్తింగ్ వల్ల స్లైట్ డిఫరెన్స్ ఏంటంటే గ్రౌండింగ్ అంటేనేమో ఒక పర్టికులర్ పార్ట్ని ఎర్త్ కలిపితే గ్రౌండింగ్ అంటారు, మొత్తం ఒక ఇన్స్టాలేషన్ని కలిపితే ఏమంటారు, ఎర్తింగ్ అంటారు. సో ఎర్తింగ్ ఏం చేస్తుంది మనకు, ఇట్ గివ్స్ ద సేఫ్టీ టు ద ఎక్విప్మెంట్ అండ్ పర్సన్స్కి అంటే అక్కడ వాడే పర్సన్స్కి. ఎర్తింగ్ లేకపోతే ఏమైందంటే అక్కడ ఏమైనా హై వోల్టేజ్ వచ్చినప్పుడు మెషిన్ కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎర్తింగ్ ప్రొటెక్ట్స్ వాట్ ఎక్విప్మెంట్ యాజ్ వెల్ యాజ్ అండ్ పర్సన్కి సేఫ్టీ. అదే వాట్ ఈస్ ఎర్తింగ్ పర్సన్? ఏ వైర్ కమింగ్ ఫ్రమ్ ఏ గ్రౌండ్ ఫ్రమ్ 2.5 meters to 3 meter depth deep from an electrode is called earthing. లోపల ప్లేటో పైపో ఉంచి దాని నుంచి ఎంత లోతులో ఉంచాలి, అది 2.5 to 3 meters లోతులోంచి ఒక వైర్ తీసుకొస్తే ఏమైందంటే దాన్ని ఏమంటారు, ఎర్తింగ్ అంటారు, దాన్ని ఎర్తింగ్ వైర్ అంటారు. ఓకేనా? సో రెండోది వచ్చేసి చూడండి, అసలు ఎర్తింగ్ ఎందుకు అంటే మనము హై వోల్టేజ్ ఏదైనా వచ్చినప్పుడు ఈజీగా పాస్ అయ్యి లోపలికి వెళ్ళిపోవడానికి. అంటే ఇట్ ప్రొవైడ్స్ జీరో పొటెన్షియల్. అంటే ఎర్త్ పొటెన్షియల్ ఎప్పటికి కూడా ఎంత తీసుకోవాలి, 0 తీసుకోవాలి. అండ్ ఎర్త్ రెసిస్టెన్స్ ఎంత ఉండాలి, 0 ఉండాలి, లేదా యాజ్ లో యాజ్ పాసిబుల్. ఓకేనా? అందుకే మనం రకరకాల ఎర్తింగ్ టెక్నిక్స్ వాడుతుంటాం. అయితే ముఖ్యంగా మనిషి యొక్క రెసిస్టెన్స్, ఆ యావరేజ్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది, బాడీలో మనకి రక్తం ఉంటుంది, నీరు ఉంటుంది, అన్ని ఉన్నప్పటికీ ఇది 0 రెసిస్టెన్స్ కాదు. భూమి ఏమో 0 కానీ ఇది 0 రెసిస్టెన్స్ కాదు. దీని రెసిస్టెన్స్ ఎంత, 1000 ohms ఉంటుంది. కాబట్టి 1000 ohms కంటే తక్కువ రెసిస్టెన్స్ బాత్ని ప్రొవైడ్ చేయాలి మనం. అంటే యాజ్ లో యాజ్ పాసిబుల్ రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికే వీఆర్ యూజింగ్ ఎర్తింగ్. దే ఆర్ ప్లేట్ ఎర్తింగ్ అండ్ పైప్ ఎర్తింగ్ అని 2 రకాలు ఉంటాయి. దానికి వెళ్ళే ముందు కొన్ని చెప్పుకొని అటు వెళ్దాం మనం. సో తర్వాత ఏమైతుంది అంటే ఇది బిట్, ఇది ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఈజ్ ఆల్వేస్, ఎర్త్ పొటెన్షియల్ ఈజ్ ఆల్వేస్ హోంవర్క్ తీసుకోవాలి, 0 తీసుకోవాలి. అందుకే పల్లెటూళ్ళలో మీరు అబ్జర్వ్ చేయండి, మరి రూరల్ బెడ్ ఒక వైరు అక్కడ పోల్ మీద వేస్తాడు, ఒక వైర్ తీసుకొచ్చి తడకకో కిందికో వేసేస్తాడు. తడకకో కిందికో వేసేస్తే ఏమైందంటే అక్కడ 0 పొటెన్షియల్ క్రియేట్ అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ న్యూట్రల్ అయినట్టు లెక్క. సో ఇప్పుడు చూడండి, అంటే నేను చిన్న పాయింట్ చెప్తున్నా అంటే అవి బిట్స్ అని గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ బిట్స్, అది గుర్తుపెట్టుకోవాలి. ఎర్త్ పొటెన్షియల్ ఎంత, 0. సో ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ మెషిన్స్ వెన్ కనెక్టెడ్ విత్ ఎర్త్ అటైన్స్ 0 పొటెన్షియల్ ఆర్ సెట్ టు బి ఎర్త్డ్. ఎప్పుడు ఎర్తింగ్ అయిందని చెప్పొద్దామంటే అవి 0 పొటెన్షియల్కి రావాలి. ఓకేనా? ఇప్పుడు మోటార్ తిరుగుతుంది, వైండింగ్ కి బాడీకి సంబంధం లేదు వాస్తవానికి, మోటార్ తిరిగని ఏం కాదు మనకి. కానీ లోపల ఏదైనా పార్ట్ కి ఒక వైర్ టచ్ అయితే ఏమవుతుంది, ఆ పార్ట్ అంతా సప్లై వస్తుంది. కాబట్టి ఎర్త్ చేస్తే ఏమవుతుంది, ఆ పార్ట్కి వచ్చిన సప్లై మాత్రమే ఎర్త్ అయిపోతుంది. లేకపోతే ఒకవేళ ఎర్త్ అవుతున్నప్పుడు ఏమైందంటే హై వోల్ట్ కరెంట్ లోపలికి పోయినప్పుడు ఫీజు ఎగిరిపోయే అవకాశం అని ఉంటుంది. కాబట్టి ఎర్తింగ్ అయిందంటే ఎప్పుడంటే ఆ బాడీకి 0 పొటెన్షియల్ అటైన్ కావాలి. ఓకే? సో ఇక్కడ చూడండి, ప్రొవైడ్స్ లో రెసిస్టెన్స్ టు యాజ్ పాసిబుల్ యాజ్. అంటే అసలు ఎర్తింగ్ ఏం చేస్తుందయ్యా అంటే లో రెసిస్టెన్స్ పాత్ని క్రియేట్ చేస్తుంది. అందుకే మీరు ఎర్తింగ్ చేసే దాంట్లో చార్కోల్, తర్వాత సోడియం క్లోరైడ్, ఉప్పు,
తర్వాత ఇవన్నీ పోసి ఎర్త్ బిట్లో ఎప్పటికీ నీళ్లు పోసి ఉంచాలని అంటుంటారు. నీళ్ళు ఏంటి? మంచి వాహకం. ఉప్పు ఎందుకు? తేమను మెయింటైన్ చేయడానికి. ఓకేనా? బొగ్గు ఎందుకు? తేమను మెయింటైన్ చేయడానికి. కాబట్టి ఎర్తింగ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? యాజ్ రెసిస్టెన్స్ యాజ్ పాసిబుల్, లో రెసిస్టెన్స్ యాజ్ పాసిబుల్ క్రియేట్ చేయడానికి మనకి ఎర్త్ యొక్క ఇంపార్టెన్స్. సో ఇట్ ప్రొవైడ్స్ యాజ్ లో రెసిస్టెన్స్ యాజ్ పాసిబుల్ అంట. ఓకే, సో మరి ఎర్తింగ్స్ ఎన్ని రకాలు చూస్తారు? ప్లేట్ ఎర్తింగ్ ఒకటి ఉంది, పైప్ ఎర్తింగ్ ఒకటి ఉంది, రాడ్ ఎర్తింగ్ అని కొందరు చెప్తారు. అవన్నీ ఓకే, కానీ ముఖ్యంగా మనకి ఏంటిది? ప్లేట్ ఎర్తింగ్, పైప్ ఎర్తింగ్. ఓకే, సో ప్లేట్ ఎర్తింగ్ గురించి చూసుకోండి. ప్లేట్ ఎర్తింగ్ మెయిన్లీ సూటబుల్ ఎట్ వాట్? సబ్స్టేషన్. ఎర్తింగ్ గుడ్ ఎట్ వాట్? సబ్స్టేషన్ లో వాడతారు. ఇందులో కాపర్ ప్లేట్ కానీ జింక్ ప్లేట్ కానీ వాడతారు. కాపర్ ప్లేట్ ఏమో ఎక్కువ కండక్టర్, జింక్ కొద్దిగా తక్కువ కండక్టర్. కానీ కాపర్ కాస్ట్ ఎక్కువ, జింక్ కాస్ట్ కొద్దిగా తక్కువ. సో ఎక్కువ సెన్సిటివిటీ అవసరం ఉన్న ఏరియాలో కాపర్ ప్లేట్ ని ఓన్లీ కొద్దిగా నార్మల్ కండిషన్ ఏది వాడతారు? జిఐ ప్లేట్ ని వాడతారు. ఇక్కడ బిట్ అవుతున్నాడు ప్లేట్ సైజ్ ఎంత? ప్లేట్ సైజ్ ఎంత ఉండాలి అంటే 60 సెంటీమీటర్స్ 3.18 mm థిక్నెస్. పొడవు, వెడల్పు, మందం. మందం ఎంత ఉండాలి? 3.18 mm. తర్వాత పొడవు 60, వెడల్పు 60 సెంటీమీటర్స్ ఉంటే ఆ ప్లేట్ ని వాడతారు. ఎంత లోతులో పెట్టాలి మరి? 3 మీటర్స్ లోతులో గ్రౌండింగ్ చేయాలి. ఎంత? 3 మీటర్స్ లోతులో గ్రౌండింగ్ చేయాలి. మన ప్లేట్ ని హారిజాంటల్ గా కాకుండా వెర్టికల్ గా చేయాలి. సో దాని కండక్టివిటీ ఇంక్రీజెస్ విత్ ద ప్లేట్ ఏరియా అండ్ డెప్త్. ఒక ప్లేట్ ఎర్తింగ్ యొక్క కండక్టివిటీ మంచి ఎర్తింగ్ గా పనిచేయాలంటే ప్లేట్ ఏరియా ఎక్కువ ఉండాలి, లోతు ఎక్కువ ఉంటే ఇట్ ఈస్ ఏ గుడ్ ఎర్తింగ్. బట్ ఐఈ రూల్ ప్రకారం మాత్రం ఇది వాడతాము. రైట్, ఎర్త్ వైర్ షుడ్ బి టేకెన్ ఫ్రమ్. లోపల ఒక జిఐ పైప్ పెడతాం ప్లేట్ కి. ఆ పైప్ ఎంత ఉండాలంటే 12 mm డయామీటర్ ఉంటుంది. పైపు మీదికెళ్ళే కాకుండా కొద్దిగా లోపలికి ఎంత? 32 సెంటీమీటర్స్ బిలో వైర్ నుంచి ఒక వైర్ లాక్క రావాల్సి వస్తుంది. సో కాబట్టి ఎక్కడి నుంచి వైర్ తేవాలన్నా ఇది క్వశ్చన్. కొన్ని డైరెక్ట్ ఎగ్జామ్ లో అడుగుతున్నాడు. దాని డయామీటర్ ఎంత ఉండాలి? 12 mm ఉండాలి. అండ్ 32 సెంటీమీటర్ బిలో నుంచి తీసుకొస్తాం. ఇది డయాగ్రామ్ వేయలేదు నేను, అన్ని బుక్కులలో దొరికిపోతుంది మీకు. ప్లేట్ ఎర్తింగ్ చాలా బుక్లలో దొరుకుతుంది. అది డయాగ్రామ్ కాదు, మనకు ఏం కావాలి? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి ఐ నాట్ డ్రాన్ దిస్ డయాగ్రామ్. సో నెక్స్ట్ ఏంటి చూద్దాం కూడా, పైప్ ఎర్తింగ్. సో పైప్ ఎర్తింగ్ ఏంటి? జనరల్ గా పైప్ ఎర్తింగ్ లో వాడే ఎర్త్ వైర్ ఎంత? కాపర్ వైర్ కానీ జిఐ వైర్ కానీ వాడతారు. ఆ పైపు కూడా ఏం వాడతారు? జిఐ పైప్ ఎక్కువ వాడతారు. ఇక్కడ బిట్ అడిగింది చూడండి. బిట్ ఏంటంటే ఇక్కడ ఈ బిట్ 38 సెంటీమీటర్స్ డయామీటర్ ఉంటుంది. ఆ పైపు ఎంత? 38 mm డయామీటర్ ఉంటుంది. 2 మీటర్స్ ఆర్ 7 feet పొడవు ఉండాలి. సో దాని డెప్త్ ఉండే పైపుని తీసుకొని లోపలికి వెర్టికల్ గా గ్రౌండ్ చేస్తాం మనం. ఇది పైప్ ఎర్తింగ్ లో వాడే పైప్ యొక్క సైజ్ అడుగుతున్నాడు. దట్ ఈస్ 38 mm డయామీటర్, 2 మీటర్ డెప్త్ అంటారు. తర్వాత ఎర్త్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కాపర్ వైర్ కి ఏమో 1 ohm ఉంటది. జిఐ వైర్ కి లెస్ దాన్ 3 ohms ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఈ రెసిస్టెన్స్ పెరిగితే ఏమైతుంది? ఎర్తింగ్ తక్కువ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, రెసిస్టెన్స్ పెరిగితే ఎర్తింగ్ తక్కువ. ఎర్తింగ్ యొక్క గుణం ఏంటి? ఇప్పుడు మనం ఎలా ఇంటికి పోతే కండక్టివిటీ ఎక్కువ ఉండాలా, రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలా? అన్నయ్య రమ్మని ఛాయ్ ఇచ్చేటట్టు ఉండాలి. ఓకేనా? ఏదైనా ఫాల్ట్ కరెంట్ వస్తే దాన్ని పంపించేటట్టు ఉండాలి, అంటే లో రెసిస్టెన్స్ ఉండాలి. ఓకేనా? ఆపోజ్ చేస్తే ఏమన్నట్టు? హై రెసిస్టెన్స్ ఉన్నట్టు ఎక్కువ. రైట్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాడు, చాలా ఇంపార్టెంట్. ఐఈ రూల్స్. ఎర్త్ రెసిస్టెన్స్ ఇస్ మెజర్డ్ బై వాట్? ఎర్త్ రెసిస్టెన్స్ ని ఎర్త్ రెసిస్టెన్స్ టెస్టర్ తోని కానీ మెగ్గర్ తోని అంటారు. మెగ్గరే ఎర్త్ రెసిస్టెన్స్ టెస్టర్ అంటారు. సో ఎర్త్ రెసిస్టెన్స్ ని దాంతో కొలుస్తాం. ఇట్ ఈస్ షుడ్ బి వెరీ వెరీ లెస్. ఓకే, రైట్. ఇది బిల్డింగ్ కి మరి ఎంత దూరంలో ఎర్తింగ్ చేయాలి? ఐఈ రూల్. ఇక బిల్డింగ్ క్లోజ్ అయితే ఈ నుంచి 1.5 మీటర్ దూరం పోయి అక్కడ మనం ఎర్తింగ్ చేయాలి. ఎందుకంటే షాక్స్ అవన్నీ వస్తాయి, ఇబ్బంది అవుతుంది. కాబట్టి షాక్స్ పక్కకి పెట్టినాం అనుకోండి, ఐ కరెంట్ వచ్చినప్పుడు గోడకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత దూరంలో చేయాలి? 1.5 మీటర్ బిల్డింగ్. ఓకే, సో లాస్ట్ గా
లీడ్ వైర్ ఉంటది కదా, ఆ వైర్ ఎంత సైజ్ ఉంటది అని మీకు అడుగుతున్నాడు అప్పుడు కన్ఫ్యూజ్ చేయడానికి. SWG ఏమో 8 SWG నుంచి స్టాండర్డ్ వైర్ కి నుంచి ఎంత 14 SWG ఉండాలి. ఈ మధ్యలో ఎక్కడున్నా మంచిదే. అది దేని మీద ఆధారపడుతుంది, అక్కడ ఉండే మాయిశ్చర్ కండిషన్ బట్టి ఆ ఎత్తును బట్టి మనం వాడాల్సి ఉంటుంది. ఇంచులలో చెప్తేనేమో 0.02 స్క్వేర్ ఇంచెస్ నుంచి 0.1 స్క్వేర్ ఇంచులలో ఉండాలి. ఇది వైర్ సైజు, ఏది ఎర్తింగ్ వైర్ సైజు. పైప్ సైజ్ ఇక్కడ ఇచ్చిండు, ప్లేట్ సైజ్ ఇక్కడ ఇచ్చిండు, మిమ్మల్ని ఇవే అడుగుతున్నాడు కొద్దిగా. అండ్ జీరో పొటెన్షియల్ ఉన్నదా లేదా, అసలు ఎర్తింగ్ పర్పస్ ఏంటి, ఇవి అడుగుతున్నాడు. ఓకే, ఎర్తింగ్ పర్పస్ ఏంటి, ప్రొవైడ్ లో రెసిస్టెన్స్ పాత్. ఓకే, సో ఇక లాస్ట్ చూడండి, ఇది సాయిల్ రెసిస్టెన్స్ దేని మీద ఆధారపడి ఉంటుంది. సాయిల్ అంటే ఇది మట్టే కదా, మట్టి నీటి శాతం లేకపోతే ఏమవుతుంది, మాయిశ్చర్ ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. రాడ్ లోపలికి పెడితే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. మూడోది ఏంటిది, సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు పోస్తారు కదా ఏ ఎర్తింగ్లో అయినా. ఉప్పు ఎందుకు చెప్పండి, నీటి లెక్క తేమ శాతం మెయింటైన్ చేయడానికి పెడతారు. ఓకేనా, బొగ్గు ఇవన్నీ పోవడానికి. ఓవరాల్ గా ఆ ప్లేస్ లో ఎండాకాలం ఉన్నది అనుకోండి, భూమి అంతా ఎండిపోతుంది. అప్పుడు ఎర్త్ పొటెన్షియల్ జీరో కాదు, కంపల్సరీ ఎర్త్ పిట్ లో మీరు కంపల్సరీ ఏం చేయాలి, వాటర్ పోయాలి. పోస్తే ఏమైతుంది, దాని పొటెన్షియల్ జీరోకి వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, సో ఇవి బేసికల్ గా అడిగే క్వశ్చన్స్ ఎందులో నుంచి, ఎర్తింగ్ లో నుంచి. ఎందుకు అంటే ఎర్తింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పర్సన్, ఫర్ ద సిస్టమ్. ఓకేనా, ఒక 10 కంప్యూటర్స్ ఉన్నాయి, ఎర్తింగ్ కంపల్సరీ ఉండాలి. ఉండకపోతే ఏమైతుంది, సిస్టమ్స్ కాలిపోయే అవకాశం ఉంటుంది, వోల్టేజ్ వేరియేషన్ అయితే ఉంటుంది. ఓకేనా, వోల్టేజ్ కాన్స్టెంట్ ఉండాలన్నా, సిస్టమ్ వ్యారీ కాకపోవాలన్నా, జీరో పొటెన్షియల్ ప్రొవైడ్ కావాలన్నా మనం ఏం ప్రొవైడ్ చేయాలి, ఎర్తింగ్. సో ఒక్కసారి రౌండ్ ఆఫ్ చూద్దాం చూడండి. ఇది ఇంపార్టెంట్, 2.5 to 3 మీటర్స్, జీరో పొటెన్షియల్, ఇవన్నీ ఏవేవి పార్ట్స్ అని చెప్పారు. దీని సైజు, తర్వాత ఎంత లోతు ఉంటుంది, దాని కండక్టివిటీ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఇవన్నీ ఆధారపడి ఉంటుంది. అల్టిమేట్ గోల్ ఈజ్ వాట్, టు ప్రొవైడ్ లో రెసిస్టెన్స్ పాత్ టు ద ఫాల్ట్ కరెంట్. ఫాల్ట్ కరెంట్ కి మనం ఎర్తింగ్ ద్వారా ఏం ప్రొవైడ్ చేస్తున్నాం, లో రెసిస్టెన్స్. మీరు ఎర్తింగ్ చేయకపోతే ఏమవుతుంది, హై రెసిస్టెన్స్ ఉంటుంది. మానవుంది 1000, మిగతాది అక్కడ హై రెసిస్టెన్స్ ఉంటే కరెంట్ ఎవరి నుంచి పోతుంది, మనిషి నుంచి పోతుంది. కాబట్టి మనిషికి 1000 ఉంటే దానికంటే తక్కువ రెసిస్టెన్స్ పాత్ని మనం ఏం చేయాలి, క్రియేట్ చేస్తే మనిషి సేఫ్ అవుతారు. ఎర్తింగ్ లో ప్రైమరీ గోల్ వాట్, సేఫ్టీ ఆఫ్ ద పర్సన్ ఫస్ట్. ఎందుకంటే ఇవి పోతే రాడు, మెషిన్ కాకపోతే మళ్ళీ కొనుక్కోవాలి. ఓకేనా, కాబట్టి మనిషి రెసిస్టెన్స్ 1000, కాబట్టి రెసిస్టెన్స్ అంతకంటే తక్కువ ఉండేటట్టుగానే మనం చెయ్యాలి. బట్ ఎర్తింగ్ ఎక్కడ నెగ్లెక్ట్ చేయద్దు. ఎర్త్ పిట్ లో కంపల్సరీ కోల్, తర్వాత సాల్ట్, వాటర్ కాంటెంట్ ని ఎక్కువ మనం మెయింటైన్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. మన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా 1-2 బిట్ అడుగుతాడు. ఈ వీడియోని చక్కగా చూసి మంచి బిట్స్ అందరూ పర్ఫెక్ట్ గా చేస్తారని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.